స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. గత 4 రోజుల కిందట జూబ్లీ హిల్స్ ఏసీపీ ఆఫీస్ నుంచి నాకు కాల్ రావడం జరిగింది. మీ నెంబరు ట్రాప్ లో ఉన్నది, ఒకసారి వచ్చి మీరు ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి వచ్చి మీ వాంగ్మూలం ఇవ్వాల్సిందిగా కోరుతున్నామని అడిగి, అదేవిధంగా నాకు నోటీస్ కూడా సర్వ్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఏసీపీ ఆఫీస్కి వచ్చాను. ఏసీపీ గారు క్లుప్తంగా ఎన్ని రోజులు ఫోన్ నుండి సిడిఆర్ డాటా తీశారు, ఎప్పుడెప్పటి నుంచి నా ఫోన్ ట్యాంపరింగ్ జరిగింది, గత ఎలక్షన్లో జరిగిన సిచ్యువేషన్స్ ఏవేవి మీకు అనుమానాస్పదంగా ఎదురయ్యాయనేటువంటిది నేను వివరించడం జరిగింది. ఏసీపీ గారు కూడా నాతోని పూర్తి వివరాలు కూడా సేకరించారు. అందులో భాగంగానే రేవంత్ రెడ్డి గారు మరియు అప్పుడున్న సీఎం కేసీఆర్ గారు ఇద్దరు కూడా కామారెడ్డి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు ఎమ్మెల్యేలుగా. ఆ సందర్భంలో నేను బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. జరిగిన తదనంతరం నాతో పాటు కొందరు ముఖ్య నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంలో 2 సార్లు 3 సార్లు సుమారు అక్కడ కామారెడ్డి డిఎస్పీ గారు మరియు టోటల్ పోలీస్ బృందం అందరూ కూడా మా ఇంటి మీదకి టోటల్ సోదాలు చేయడం జరిగింది. అందులో వాళ్ళకు ఎటువంటి ఎవిడెన్స్ కానీ డబ్బు కానీ ఏవి దొరకలేదు. ఆ రోజు మా ఇంటి మీదకి వచ్చినటువంటి డిఎస్పీ గారు, అక్కడ ఉన్న లోకల్ 2 సిఐలు, వారితో పాటు టోటల్ 2 పార్టీల బెటాలియన్ కూడా ఇంటి మీదకి దాడికి ఎలక్షన్ 3 days బిఫోర్ జరిగినటువంటి సంఘటన ఇది. ఇదే కాకుండా ఎలక్షన్ రోజు నేను అక్కడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా వచ్చినటువంటి కొండలరెడ్డి గారు ఇద్దరం కూడా ఎక్కడికి వెళ్ళినా, అంటే బూత్ లెవెల్ ఎక్కడికి బూత్కి వెళ్ళినా కానీ అక్కడ బీఆర్ఎస్ వాళ్ళు ఇదే విధంగా దాడి చేయడం, మేము వెళ్ళిన సమాచారం వెంటనే పోలీస్ మరియు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా ఇటువంటి జరిగిన సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అప్పటికప్పుడు స్పాంటేనియస్ గా ఎవరో చెప్పినట్టుగా, ఎవరికో తెలిసినట్టుగా జరిగిన సిచ్యువేషన్లు అన్నీ కూడా ఈరోజు ఏసీపీ గారికి పూర్తిగా వివరించడం జరిగింది. చట్టంలో ఏదైతే గోప్యత ఉంటుందో, వ్యక్తి యొక్క గోప్యత, వ్యక్తి స్వాతంత్ర హక్కు, వ్యక్తి స్వేచ్ఛ హక్కును హరించే విధంగా ఇటువంటి చర్యలకు పాల్పడినటువంటి ఆఫీసర్లను ఖచ్చితంగా చట్టపరంగా శిక్షించాలని చెప్పేసి, దీనికి ఇప్పుడున్న ప్రభుత్వం పూర్తిగా ఆ వ్యక్తులను శిక్షించే విధంగా సహకరించాలని, అదేవిధంగా మొన్న కేటీఆర్ గారు అన్నారు ఒకటి కార్ రేసింగ్ దాంట్లో నా దగ్గర ఉన్న ఫోన్లు నేను నా ల్యాప్టాప్ అని చెప్పేసి. కేటీఆర్ గారు, నేను మీకు ఒకటే అడుగుతున్నా, వ్యక్తిగత గోప్యత మీకే ఉంటుందా, ప్రజలందరికీ కూడా ఉంటుందా? మీరు మా యొక్క ఫోన్ ట్యాంపరింగ్ అంటే మేము మాట్లాడుకునేటువంటి విషయాలు మీరు చాటుమాటుగా వినాల్సిన అవసరం లేదు. కామారెడ్డి నియోజకవర్గం నుంచి ఎలక్షన్ బాధ్యత, ఎలక్షన్ ఆఫీసర్ గా మీరే వచ్చారు నియోజకవర్గం ఇన్ఛార్జ్గా. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే ఆఫీసర్ ఉన్నారో దీనిని వాళ్ళకు అర్హత లేని వాళ్ళకి కూడా దీంట్లో భాగంగా వాళ్ళు సంతకం చేసి మా ఫోన్ నెంబర్లు, మా యొక్క డాటా పూర్తిగా తీసుకున్న వాళ్ళందరినీ కూడా చట్టరీత్యా కఠినంగా శిక్షించాలని, ఇందు గురించి ఎంతవరకైనా మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను.